ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసస్ వ్లాగ్. నేను మీ హంసప్రియ. సో ఇవాళ మన వీడియో ఏంటో ఆల్రెడీ తెలిసిపోయింది కదా. సో థ్రిల్ సిటీకి వచ్చేసాం అనమాట, థ్రిల్ అవ్వడానికి. సో ఇక్కడ ప్రైజెస్ ఏంటి, గేమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడైతే మనకి సమ్మర్ కార్నివల్ సేల్ జరుగుతుందన్నమాట. సో ఓన్లీ పర్ హెడ్ 999 మాత్రమే. అండ్ కిడ్స్కి అయితే బిలో 12 years వాళ్ళకి ఓన్లీ 699 అనమాట. సో ఎందుకు లేట్, సమ్మర్ హాలిడేస్లో మంచిగా చిల్ అవ్వడానికి ఈ థ్రిల్ సిటీకి వచ్చేసేయండి. సారీ చిల్ అవ్వడానికి కాదు, థ్రిల్ అవ్వడానికి. సో మనకి ఇలాంటి కార్డ్ ఇస్తారనమాట, అక్కడ స్కాన్ చేసేసి లోపలికి వచ్చేయాలి. మనకి స్టార్టింగ్లోనే చూసారు కదా కొన్ని ఫుడ్ కోర్ట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఆల్మోస్ట్ మనకి ఆ కార్డ్ తోటి 1500 పాయింట్స్ వస్తాయన్నమాట. 999కి మనం కార్డ్ తీసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ అయితే ఆ కార్డ్ తోటి మనం ఆడుకోవచ్చు. కొన్ని ఓన్లీ జస్ట్ 3 to 4 గేమ్స్ మాత్రం మనం కార్డ్తో ఆడుకోలేం, మనం సపరేట్గా క్యాష్ పే చేయాల్సి ఉంటుంది. సో మనకి స్టార్టింగ్లో ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ లాగా కూడా ఉందన్నమాట, నెట్ క్రికెట్ లాగా. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గేమ్స్. సో ఈ గేమ్స్కి అయితే మేము ఆల్మోస్ట్ 2000 స్పెండ్ చేసాం అనమాట. ఈ 3 గేమ్స్ మాత్రం మన కార్డ్లో కట్ అవ్వవు, మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఆఫ్టర్నూన్ టైమ్స్లో వస్తే ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళి ఆడేసుకొని ఈవినింగ్ టైంకి మీరు బయట వచ్చేసి మొత్తం రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. అసలే సమ్మర్ కదా, బయట చాలా ఎండగా ఉంటుంది. సో దట్ ఈస్ మై సజెషన్. ఇక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, పైన కూడా మనకి సీటింగ్ ఏరియా ఉందన్నమాట. ఇక్కడ సెల్ఫీ స్పాట్ చూసారు కదా, ఇంకా సెల్ఫీ స్పాట్ కనిపించాక సెల్ఫీ దిగకపోతే అస్సలు బాగుండదు కదా. సో అలా సెల్ఫీ దిగేసేయండి. అండ్ తర్వాత ఇంకా ఇలా వచ్చేస్తే చూసారు కదా, ఇలా ఏరోప్లేన్ కనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం థ్రిల్ సిటీకి వెళ్ళాను అండ్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, సో తప్పకుండా వెళ్ళండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆ రాడ్కి 2 minutes హ్యాంగ్ అవుతే పాండా ఇస్తారనమాట. సో జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే ఈజీగా హ్యాంగ్ అవుతారు. బట్ నేను కూడా ట్రై చేసా కానీ అది చాలా జారిపోతుంది అనమాట. మనకి జిమ్స్లో ఏంటంటే కొంచెం రబ్బర్ది గ్రిప్ ఉంటుంది, బట్ అక్కడ ఏం లేదనమాట. సో యా, బంపర్ కార్డ్స్, డాషింగ్ కార్డ్స్ ఉంది. అండ్ ఇక్కడ పెండ్యులం, ఇవన్నీ అయితే మనం కార్డ్తోటే ఆడేస్తాము. ఫస్ట్లో చూపించిన 3 గేమ్స్ అవి, అండ్ ఆల్సో బుల్, అవి ఓన్లీ 4 గేమ్సే అనుకుంటా. మనం కార్డ్తో కాకుండా క్యాష్ పే చేసి ఆడతాము. ఇది వచ్చేసి మనకి పెద్ద నెట్ క్రికెట్ గ్రౌండ్ అనమాట. మనకి ముందు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్లైట్ సిమ్యులేటర్ ఉంది. ఇదేంటంటే మనకి సేమ్ పైలట్స్ ఎలా అయితే ఫ్లైట్స్ని హ్యాండిల్ చేస్తారో అది VR ద్వారా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో అట్లా రియల్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. అండ్ వాటర్ స్ప్లాష్ కోస్టర్, ఇది తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడికి వస్తే. అదొక డిఫరెంట్ రైడ్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ బుల్ కూడా ఉంది. అండ్ చిన్నపిల్లలకి ఇలా మ్యాజిక్ ట్రైన్స్ అని ఇంకా చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫోటో బూత్ టైప్లో మనం ఫొటోస్ దిగచ్చు అనమాట. అప్పటికప్పుడే ఫోటో తీసిస్తారు. అండ్ ఇక్కడ ఇంకా చాక్లెట్ రూమ్ అండ్ 10 day బిస్ట్రో అండ్ సిగ్నేచర్ గ్రిల్స్ అని పైన అవి ఉంటాయన్నమాట. సో యూ కెన్ హ్యావ్ యువర్ లంచ్ ఆర్ స్నాక్స్, అలా మీరు ఫుడ్ తినచ్చు, డ్రింక్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో సీటింగ్ ఏరియా మనకి ఈవినింగ్ టైంలో అయితే బయట కూర్చుంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇట్ సైడ్ కాంప్లెక్సెస్లో ఏంటంటే మనకి ఒకటి VR ప్లే రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫన్ హౌస్, ఫస్ట్ది ఫన్ హౌస్ ఉంటుంది. ఇది ఓన్లీ కిడ్స్కి మాత్రమే, పర్ హవర్ 300 అనమాట. సో లోపల సాఫ్ట్ బాల్స్, సాఫ్ట్ స్క్వేర్ బాల్స్ అట్లా అన్నీ ఉంటాయన్నమాట. సో కిడ్స్ అయితే టోటల్గా ఎంజాయ్ చేస్తారు.
అండ్ చాలా పెద్దది. మనకి ట్రెంపోలియన్స్ లాగా కూడా ఉన్నాయి. అండ్ దాని పక్కనే మనకి విఆర్ ప్లే రూమ్ ఉంటుంది. సో విఆర్లో క్రికెట్ అండ్ సమ్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఇలా మనకి విఆర్ సిస్టమ్స్ ఉంటాయి. అండ్ దాని పక్కనే మనకి బోట్ రైడ్ అని ఇంకొక రూమ్ ఉంది. సో ఇది కిడ్స్కి అనమాట. పూల్ ఉంది, చిన్న పూల్, చిన్నదేం కాదు పెద్దది, బట్ కిడ్స్కి అట్లా బోట్ రైడ్స్లా అలా ఉందన్నమాట. ఇది కూడా తక్కువ ప్రైసే అనిపించింది. అక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి. ఓన్లీ 200 ఇది. సో అన్ని రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. అన్ని రైడ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్. ఆన్ ద అదర్ సైడ్ ఇక్కడ మనకి డోమ్ థియేటర్ అని కనిపిస్తుంది కదా. సో దీని లోపల మనం సీటింగ్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటాయన్నమాట. అది మనం వాళ్ళు చెప్పిన షో టైంకి ఒక 10 minutes ముందు వస్తే కానీ మనకి దొరకదు. సో మేము చాలా తొందరగా ముందు వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇదేంటంటే పైన స్క్రీన్ ఉంటుంది, ప్రొజెక్టర్ తోటి మనకి ఎర్త్ గురించి, రివర్స్ గురించి ఇట్లా మనకి స్టోరీ లాగా చూపిస్తారు. అంటే చీకట్లో ఏం కనిపించట్లేదేమో, బట్ దోస్ ఆర్ స్టార్స్ అనమాట. అట్లా బాగుంటుంది. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో దాని ఆపోజిట్లో మనకి ఇందాక చూపించిన ఫ్లైట్ సిమ్యులేటర్ అనమాట. సో హియర్ వి గో. బయట అంతా టూర్ వేసేసాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం, ఏం గేమ్స్ ఉన్నాయో చూద్దాం. సో ముందే చెప్పాను కదా, ఫస్ట్ అయితే లోపల గేమ్స్ అన్నీ ఆడేసి బయటకు వస్తే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే అప్పటిలోపు ఎండ కూడా కొంచెం తగ్గుతుంది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే చాలా విఆర్ గేమ్స్, చాలా చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. క్రికెట్ ఉంది, అండ్ ఆల్సో ఇక్కడ 12D హాంటింగ్ హౌస్ అని ఒకటి ఉంది, అది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ ఎవరో షూటింగ్ విఆర్ గేమ్స్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఏ మాల్స్లో అయినా, ఏ గేమ్ జోన్స్లో అయినా ఉండకపోవచ్చు, రియల్ కార్ విఆర్ గేమ్ అనమాట. అంటే కార్ విఆర్ గేమ్స్ ఎవరైనా ఆడతారు, ఎక్కడైనా ఉంటాయి, బట్ రియల్ కార్ తోటి మనం ఆడం కదా. బట్ ఇక్కడ మనకి రియల్ కార్ ఉంటుంది. సో మనం ముందు విఆర్ తోటి లైక్ ముందు స్క్రీన్స్ ఉంటాయి, మనం రియల్ కార్లో కూర్చొని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో బైక్స్ కూడా ఉంటాయి, రియల్ బైక్స్. సో యూ కెన్ సీ చాలా గేమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ టికెట్స్ వస్తాయన్నమాట. టికెట్స్కి మనకి ఇక్కడ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ విఆర్ రోలర్ కోస్టర్ అనమాట. సో భయం ఏం అనిపించలేదు, బట్ యా ఇట్స్ నైస్ అండ్ ఇన్ రీజనబుల్ ప్రైస్.
అండ్ ఎక్కువగా విఆర్ అంటే నేను వెళ్ళిన గేమ్ జోన్స్ అన్నిట్లో కన్నా ఎక్కువ విఆర్ గేమ్స్ ఈ థ్రిల్ సిటీలో ఉన్నాయన్నమాట. సో యా, థ్రిల్ సిటీ అంటే ఇట్స్ ఫేమస్ ఫర్ ద విఆర్ గేమ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విఆర్ గేమ్స్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో యా, నేను ఈ క్లాపిక్ ఎప్పటి నుంచో ఆడదాం అనుకుంటున్నాను. అంటే ఎప్పుడూ ఆడతాను, బట్ ఐ హ్యావ్ సీన్ సమ్ ట్రిక్స్ అనమాట ఎలా గెలవాలి అని. సో ఆ ట్రిక్స్ తెలుసుకున్న దగ్గర నుండి ఎప్పుడెప్పుడు ఆడదామా అనిపించింది. సో యా, ఇట్ వర్క్డ్. సో ఫస్ట్ టైం ఆడంగానే వస్తుందా రాదా అనుకునే బట్టి వచ్చేసింది. అండ్ ఒకసారి వచ్చింది కదా అని మళ్ళీ ఆడతాం చూడండి, అదే మనం చేసే తప్పు. ఇంకా నేను తర్వాత ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ దానికి స్పెండ్ చేసినా రాలే, ఒకటి వచ్చింది అంతే. ఎన్ని ట్రిక్స్ మనం అనుకున్నా కానీ అది రాలేదన్నమాట. అండ్ ఇక్కడ డక్స్ గేమ్ అండ్ హ్యామర్ అయితే అబ్బా మరి 20 వచ్చింది. సో ఇదే అన్నమాట రియల్ కార్. సో ఎక్కడ ఉండదేమో, అంటే మేబీ నేను చూసిన వాటిలో అయితే ఎక్కడ లేదు. రియల్ కార్ తోటి విఆర్ గేమ్ రేసింగ్. సో ముందు చూస్తున్నారు కదా స్క్రీన్స్ కనిపిస్తున్నాయి. సో అక్కడ స్క్రీన్ పైన రోడ్ అంతా కనిపిస్తుంది అనమాట. దాని ద్వారా మనం ఇక్కడ జస్ట్ మూమెంట్స్ ఇవ్వాలి, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ఇవ్వాలన్నమాట, అండ్ స్టీరింగ్ కంట్రోల్. అండ్ టైం లిమిట్ ఏమి ఉండదు, మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మన కార్ ఎప్పుడైతే మనకి పడిపోతుందో అప్పుడు మనం అవుట్ అయిపోయినట్టు, అండ్ అక్కడ గేమ్ అయిపోతుంది. సో నాకైతే అది ఇట్లా గేమ్లో కార్ రేస్ కష్టం అనిపించింది. రియల్ కార్ డ్రైవింగ్లే చాలా బెటర్. అండ్ సేమ్ కార్లో ఎలా అయితే ఉంటుందో అన్నీ సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. మనం మిర్రర్స్లో చూసుకుంటాం, అది కూడా ఉంది. సో యా, మూమెంట్ ఉంటుంది. అండ్ లాస్ట్కి ఇలా వరల్డ్స్ బిగ్గెస్ట్ 12D మానిస్టర్ థియేటర్ కనిపిస్తుంది కదా, అది షో టైమింగ్స్ ఉంటాయన్నమాట. మేము వెళ్ళిన రోజు అయితే 3:15కి ఒక షో ఉండే, ఆ షోకి వెళ్ళాము. 10 minutes షో ఉంటుంది. నార్మల్గా డిఫరెంట్గా ఉండొచ్చు, హాంటెడ్ షో ఉండొచ్చు, లేకపోతే నార్మల్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా షో ఉండొచ్చు. మేము వెళ్ళింది అయితే ప్యాండా షోకి. సో ఇట్స్ నైస్. 12D గ్లాసెస్ ఇస్తారు. అండ్ 12D థియేటర్ పక్కనే మనకి ఇట్లా వెయిటింగ్ హాల్ లాగా ఉంటుందన్నమాట. కిడ్స్ ఆడుకుంటుండే, కావాలంటే మీరు వెయిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ క్రికెట్ కూడా ఉంటుంది. ఇంకా క్రికెట్ ఆడుతుంటే మనం చూస్తూ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నేనేం పెద్ద ప్లేయర్నేం కాదు, ఏదో నాకు ఆడాలనిపించింది, ఆడానమాట. యా, రీజనబుల్ ప్రైజే అనిపించింది. సేమ్ లైక్ అదర్ మాల్స్, సేమ్ ప్రైస్. అండ్ ఆడి అలసిపోయి మేమైతే ఇక్కడ చాక్లెట్ రూమ్కి వచ్చామన్నమాట, టు హ్యావ్ సమ్ స్నాక్స్ అండ్ కాఫీ లైక్ దట్. సో నేనైతే ఇక్కడ డబుల్ చాకో చిప్ ఫ్రాపీ అండ్ మా మమ్మీ కాఫీ అండ్ వాట్ ఈస్ దిస్ డార్క్ ఫారెస్ట్ షేక్, చాలా బాగుంది, ట్రై చేయండి. అండ్ దిస్ ఎగ్జాటిక్ గార్లిక్ బ్రెడ్ చాలా బాగుంది, నేను ఎక్కడ ఇంత టేస్టీగా తినలేదు. అండ్ ఆల్సో దిస్ వన్ ఈజ్ సమ్
వాట్ ఈస్ స్వీట్ కార్న్ అండ్ గార్లిక్ టోస్ట్ అనుకుంటా. ఇది కూడా చాలా బాగుంది. నాకు ఎగ్జాటిక్ గార్లిక్ బ్రెడ్ అయితే నేను అన్ని చోట్ల అంటే వేరే చోట్ల టేస్ట్ చేశాను, బట్ అక్కడైతే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ దిస్ ఈస్ డాషింగ్ కార్స్. అఫ్ కోర్స్ నో వన్ ఈస్ దేర్ అండ్ ఎవరు లేరు. డాషింగ్ కార్స్ ఎవరైనా ఉంటే అట్లా డాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇలా ఒక్కదాన్ని డ్రైవ్ చేయడం కూడా చాలా బాగుంది. టైం లిమిట్ ఉంటుంది, ఒక 10 or 15 minutes. లోపలికి వెళ్ళాక మనకు టైం తెలియదు కదా. అండ్ దిస్ బుల్, ఈ బుల్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. కార్డ్తో మనకి రాదు. అండ్ మనకి ఇదైతే 3 minutes ఉంటుంది టైమింగ్. అండ్ 2 chances ఉంటాయి పడిపోతే. ఒకసారి పడిపోతే ఇంకొకసారి ఎక్కచ్చు అనమాట. సో ఒకసారి అయితే నేను అసలు జస్ట్ ఒక 20-30 secondsకే పడిపోయాను. ఇంకొకసారి మాత్రం అలా పడకూడదు అని గట్టి కూర్చున్నాను కానీ పడిపోయాను. సో మనకి స్టార్టింగ్ స్లో చేసినా కూడా తర్వాత చాలా స్పీడ్గా వాళ్ళు మూమెంట్ చేస్తుంటారు. సో మనం పడిపోతాం అనమాట. పడకుండా కూర్చున్న వాళ్ళు నిజంగా గ్రేటే. అండ్ కంపల్సరీ ట్రై చేయాల్సిన వాటర్ స్ప్లాష్, వాట్ ఈస్ దిస్ కోస్టర్, ఇది ఒక రౌండ్ ఉంటుంది. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఓకే చూడండి వ్యూ కనిపిస్తుంది హుస్సేన్ సాగర్ది, చాలా బాగుంటుంది. అండ్ ఇదేమంత భయంగా ఏముండదు. సో స్టార్టింగ్లో ఉన్న 3 games అనమాట. నాకు ఆ డాగ్ టాయ్ చాలా బాగా నచ్చింది. దానికోసం చాలాసార్లు ఆడాను కానీ రాలేదు. బికాజ్ అది బాస్కెట్ బాల్, బట్ బాస్కెట్ లైక్ కొంచెం ప్రెస్ అయ్యి రెక్టాంగిల్ షేప్లో ఉంది. బట్ ప్లేయర్స్కి అయితే వస్తుందేమో. నేనైతే చాలాసార్లు ట్రై చేసిన. అండ్ ఇది కూడా తను అలా వేయాలి, కింద నుంచి వేస్తేనే తగులుతుంది అని అంటున్నాడు అనమాట. సో బౌన్స్ అయిపోతున్నాయి. అండ్ ఒక్క బాల్ పడ్డది. బట్ 100కి 2 balls, 1 goal అని 2 పడాలన్నమాట. ఇది కూడా చాలాసార్లు ఆడాను. మధ్యలో అయితే చాలా టైమ్స్ ఆడాను అనమాట. ఆడాలి బొమ్మ గెలవాలని ఇదిలో వీడియో కూడా తీయలేదు మధ్యలోది. అండ్ చూస్తున్నారు కదా లైటింగ్స్ తోటి ఇంకా బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో తెలుసు కదా మెయిన్ థింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.